మీరు రిసీవర్ గురించి చెప్పారు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ ఎందుకంటే నేనెప్పుడు థింకింగ్ అండ్ డెస్టినీ థాట్స్ నుంచి వస్తాము. బట్ యూ. దానికంటే అసలు ముందు స్టోరీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎమోషన్స్ ఆ రిసీవర్ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఆ రిసీవర్ లేదు అని రైట్. అది ఆ కాంటెక్స్ట్ ఆ స్టోరీ చాలా బాగా అనిపించింది మేడం. తర్వాత మా అత్తగారిది గోల్డ్ ఇవ్వాలనుకున్నారు, ఇవ్వరేమో అనుకుంటే గోల్డ్ వచ్చేసింది ఈరోజు. వై నాట్? మన ఫ్యాడర్ ఇస్ ఓపెన్. మరి మొత్తం రిసీవరే కదా, మరి రిసీవరే ఓపెన్ చేస్తున్నాం మనం ఇక్కడ. యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఉంటాను. జస్ట్ వీడియోస్ చూస్తున్నాడు. మా హస్బెండ్ అన్నారు క్లాస్ వినొచ్చు కదా, ఎందుకు అదంతా అనేసి. ఆయనే నన్ను సో ఆయన తెలిసింది రిసీవర్ ఛానల్ ఓపెన్ చేస్తే మా ఇంట్లోకి డబ్బులు వస్తాయని. యా, మా దివాకర్ ఏదో కొనుక్కున్నాడు. చెప్పు నాన్న, చూపించు ఒకసారి, చూపించేస్తే టైం అయిపోతుంది. ఐ నో గోల్డ్ చూపిస్తే నేను ఆగలేను. ఐ లవ్ గోల్డ్. యా, చెప్పు నాన్న. మేడం ఇది ఇన్ని రోజులు బ్యాంక్ లో ఉంది మేడం, లోన్ లో. Look at కానీ that. ఈ రోజు మార్నింగ్ 11 కి మమ్మీ పోయి తీసుకొని వచ్చింది. ఇన్ని రోజులు 3 years నుంచి అసలు తీసుకోలేదు. 3 years నుంచి దివాకర్ గట్టిగా నీ క్లాప్స్ కొట్టాను. నీ ఎనర్జీ నేను ఇవాళ చూసా. మెడిటేషన్ స్ట్రీమ్ చేసుకున్న, మార్నింగ్ మెడిటేషన్ చేసుకున్న లైట్ వస్తుంది. లైట్ రాగానే లైట్తో పాటు నీ వెల్త్ కనిపిస్తుంది. ఉంది వెల్త్ ఇక్కడే ఉంది, కాకపోతే దూరంగా ఉంది, బ్యాంకులో ఉంది. నీ లైట్ రాగానే మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫుల్ హ్యాపీ మేడం. అమేజింగ్ బంగారం, Thank you so అమేజింగ్ much. అమేజింగ్. అందరు గట్టిగా దివాకర్ క్లాప్స్ కొట్టేసండి. ఇవాళ ఇది ఒక్కటి చాలు. ఒకవేళ రిజల్ట్స్ ఉన్నా కూడా ఇప్పుడు వద్దు మనం, ఎందుకంటే టైం అయిపోతుంది. లవ్ యూ. మా ప్రవీణ్ గారు ఆల్వేస్ టేక్ లైక్ ఇట్స్ డిఫరెంట్ ఎనర్జీ కాబట్టి. ఎస్ ప్రవీణ్ గారు చెప్పండి. లవ్ యూ. ఎలా అనిపించింది ఈరోజు క్లాస్? మేడం ఈ రోజు కంటే ముందు నిన్న చెప్పాలి, ఎందుకంటే నిన్న ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మాట్లాడలేకపోయాను. ఓకే. మీరు రిసీవర్ గురించి చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేనెప్పుడు థింకింగ్ అండ్ డెస్టినీ థాట్స్ నుంచి వస్తాము. బట్ దానికంటే అసలు ముందు స్టోరీ ఇక్కడ ఉంది. ఎమోషన్స్ ఆ రిసీవర్ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఆ రిసీవర్ లేదు అని అది ఆ కాంటెక్స్ట్ ఆ స్టోరీ చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈరోజు మీరు చెప్పారు కదా, నాకు చాలా క్లియర్గా ఉంది. నాకు అన్వర్తినెస్, తర్వాత ఫియర్ అనేది ఉంది. అయితే నాకు కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ మెయిన్గా ఏంటంటే యాన్సెస్ట్రల్గా నాకు కనబడుతున్నాయి. యాన్సెస్ట్రల్ తీసుకుని వచ్చాను. సో మీరు తెచ్చుకున్నారు అంతే. Right. సో మా ఫాదర్లో ఏం చూసానో నేను ఎగ్జాక్ట్లీ సేమ్ చూస్తున్నాను. అందుకోసమే నాకు అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, నేను చూడలేదు కదా అనుకుంటే నాకు లేదు అనే కంటే ఎక్కువ నేను మా ఫాదర్లోని చూస్తున్నాను. దెన్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ అన్నట్టు ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే, ఫాదర్ క్లీన్ చేసుకోలేడు కాబట్టి నాకు వచ్చిన ఛాన్స్ నేను చేసుకుంటున్నాను అంతే. సో ప్రతిదీ నేనే చూసుకోవాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు అనిపించింది. ఫాదర్లో చూసానంటే వెన్ ఐ స్పాట్ ఇట్, ఐ గాట్ ఇట్. నేను క్లీన్ చేసుకోవట్లే, ఫాదర్నే చూస్తున్నా. ఆయనే తప్పు చేస్తారు, ఆయన సరిగా చేయలేదు. నాది వచ్చింది, దాన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎప్పుడు అన్వర్దినెస్ వచ్చినా, ఐ డోంట్ వాంట్ టు షో మై అన్వర్దినెస్, ఐ వాంట్ టు గో బియాండ్ మై అన్వర్దినెస్. సో మన ప్రాక్టీసెస్ వల్ల మన పిల్లలు చూపిస్తారు. ఇంకా యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దే. రైట్. అండ్ ఎవ్రీ ప్రాక్టీస్ మేడం ప్రతిసారి నాకు క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. ఫాషియా కానీ, ఈఎఫ్టీ కానీ, ఈవెన్ మెడిటేషన్లో కానీ నాకు అట్లీస్ట్ ఫేస్లో ఉన్న బ్లాక్స్ ఎక్కడో దగ్గర నుంచి క్లియర్ అవుతుంది. ఫాషియా ఫేస్ లోనే బ్లాక్ ఎక్కువ ఉంటుందండి. ఫాషియా టేక్స్ అ వెరీ బిగ్ నాట్స్ ఇన్ అవర్ ఫేస్, లైక్ కళ్ళు, అన్ని 5 senses, ఆల్ చక్రాస్ ఆర్ కనెక్టెడ్ టు అవర్ ఫేస్ ఉంది కదా. సో అది చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్సర్సైజ్ చేస్తే ఏమేమి వచ్చినాయి? బాగా వచ్చినాయా? మంచి ప్రతిసారి ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు అసలు ఆల్మోస్ట్ మెడిటేషన్ లోనే నేను డైరెక్ట్ గా అదే మీరు అన్నట్టుగా ఆస్ట్రల్ డ్రీమ్ లోకి వెళ్ళిపోతున్నాం అంతే ఆల్మోస్ట్. అంతే. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ ఫర్ రిసీవర్ని అర్థం చేసుకోవాలి. ఫెమినైన్ ఇప్పుడు గాడెస్ కోడ్స్ అంటేనే మనం ఈ క్లాస్ ఎంఫసైజ్ చేసేది రిసీవర్ మీద. డైరెక్ట్గా వచ్చేస్తాయి వెన్ యూ బికమ్. ఇప్పుడు మనకి ఇంకా మెడిటేషన్స్ అవ్వాలా, అసలు మనం గాడెస్కి కనెక్ట్ అవ్వాలా. ముందు మన పాత్ర క్లీన్ చేస్తున్నాం అంతే. మన గ్రిడ్ని, తుప్పు పెట్టిన గ్రిడ్ని రిపేర్ చేస్తున్నాం. దాంట్లోంచి గాడెస్ని, కోడ్స్ని వేసుకోవాలి ఆ గ్రిడ్లో. ఇట్ విల్ ఆ టైం అసలు మీకు అసలు బంబాడెడ్ ఉండబోతుంది. అసలు బంబాడెడ్, యూ డోంట్ ఈవెన్ బిలీవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఒక్కసారి మాట్లాడండి. ఎవరున్నారు? యా, అంకిత రెడ్డి గారు. ఎస్ తల్లి, చెప్పమ్మా. యంగ్ గర్ల్, అసలు వీళ్ళలా కనెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ టైం వచ్చిన. కెన్ యూ అన్మ్యూట్? అవ్వట్లేదు. లెట్స్ గో.
టు సంబడి ఎవరున్నారండి? నువ్వు తట్టుకో తల్లి రజని, నిన్ను పట్టుకుంటే బాలా త్రిపుర సుందరి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సౌమ్య గారు మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారా? ఓకే, మాట్లాడు. లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ, లవ్ యూ. యా సరే ప్లీజ్ థ్యాంక్ యూ, లవ్ యూ మేడం. యా ఐ వాంట్ హగ్ యూ మేడం ఫస్ట్. లుక్ దట్ హగ్ మీ. వచ్చేసేయండి, ఫిజికల్ మీట్ ఉంది, వచ్చేసేయండి హైదరాబాద్, హగ్ చేసుకుందాం. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. నిజంగా అంటే నిన్న అనుకోకున్న సంఘటన ఒకటి జరిగింది. ఓకే. మా అత్తగారిది గోల్డ్ ఇవ్వాలనుకున్నారు, ఇవ్వరేమో అనుకుంటే గోల్డ్ వచ్చేసింది ఈరోజు. వై నాట్? మన ప్యాడర్ ఇస్ ఓపెన్. మరి మొత్తం రిసీవరే కదా, మరి రిసీవరే ఓపెన్ చేస్తున్నాం మనం ఇక్కడ. లోన్ తీసుకోవాలనుకుంటే లోన్ రాదన్నారు మా హస్బెండ్. వస్తది అని చెప్పి బ్యాంక్ వెళ్ళారు, వచ్చేసింది మేడం లోన్ కూడా. కంగ్రాచులేషన్స్, మంచి జరిగింది. యూ రిసీవర్. ఇప్పుడు మనకి ఎఫర్ట్లెస్ గా రిసీవర్ ఓపెన్ అయ్యేదే ఫెమినైన్ చక్రాస్ ద్వారా అండి, అంతే. చెప్పండి. ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటే లాస్ట్ కి మరకతలింగం పైన నేను చెరుకు రసం వేస్తుంటే నాకు ఇంట్లో మనీ పడినట్టు కనిపించింది మేడం. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్ ఈస్ నిజం. ఆస్ట్రోలామ్ లో ఏమున్నాయో మెడిటేషన్స్ లో కనిపిస్తాయి, కళల్లో కనిపిస్తాయి. సో ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్న మీరు ఇన్నర్ చైల్డ్ గురించి చెప్తుంటే కూడా మీది నాకు అత్తగారు ఇలా అన్నారు మీరు చెప్తుంటే నాది నేను గుర్తు చేసుకొని, సో నా బాధ అంతా నా కూతురు కనెక్ట్ అయిందని బాగా ఏడ్చేసాను మేడం నేనైతే. అంతే, మనమే ఇస్తాం. ఆ ఏడ్చి night అవును, మళ్ళా ముగ్గు గిన్నె పోసి మనం ఏదో సెర్లాక్ పెడుతున్నాం అనుకుంటాం పిల్లలకి, లేదు అదే ఇస్తున్నాం మన కర్మనాలకి. మార్నింగ్ క్లీన్ మెడిటేషన్ చేస్తుంటే కూడా ఆ క్లీమ్ అక్షరం కనిపించి Wow. గోల్డెన్ లైట్ లాగా కనిపించింది మేడం. మార్నింగ్ 4:30కి చేశాను నేను. వావ్, అమేజింగ్ అండి, అమేజింగ్, లవ్లీ, సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరికి ఒకేసారి కంగ్రాచులేషన్స్. ఇంకొకళ్ళతో మాట్లాడతాను, ఎందుకంటే నేను కూడా ఐ నీడ్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు మాట్లాడని వాళ్ళు ఎవరున్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా అండి. ఎప్పుడు మాట్లాడలే నాతోటి. జస్ట్ ఐ వాంట్ టు గివ్ దమ్ ద. దుర్గా గారు మీరు మాట్లాడలేదా? మీ పేరేదో విన్నట్టుంది. స్వప్న గారు. దుర్గా గారు ఎవరండి? రుక్మిణి గారు మ్యామ్. రుక్మిణి గారు హ్యాండ్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎప్పుడు మాట్లాడలేదా? ఓకే, ఇక్కడ నేను దుర్గా అన్నాను, ఒకసారి దుర్గా గారిని తీసుకొని రుక్మిణి. యా, దుర్గా గారు చెప్పండి. లవ్ యూ సో మచ్. ఫాస్ట్. ఐఎమ్ సారీ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ మేడం. లవ్ యూ సో క్లాస్ మచ్. అర్థమవుతుంది. ఈ రోజు మెడిటేషన్ కూడా చాలా బాగుంది, ఎగురుతున్నట్టు అనిపించింది. లుక్ ఎట్ అంతా దట్. థ్యాంక్ యూ వెరీ నేను మచ్. వీడియో యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఉంటాను. జస్ట్ వీడియోస్ చూస్తున్నాడు మా హస్బెండ్ అన్నారు క్లాస్ వినొచ్చు కదా ఎందుకు అదంతా అనేసి. ఆయనే నన్ను సో ఆయనకు తెలిసింది రిసీవర్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇంట్లోకి డబ్బులు వస్తాయని. బాగా సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సపోర్ట్ లేకపోతే ఇక్కడ కూర్చోలేమండి, ఎవరం కూర్చోలేము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ విష్ణుమూర్తి ఉంటేనే లక్ష్మీదేవి ఎక్కడైనా కూర్చోగలదు. ఓకే.